Good afternoon, students. Welcome to Vivekananda ITI Dhavuleshwaram online classes. My name is S. Jnana Sundar, ATO Electrician Trade. Today topic is three-phase wiring and switches and fuses. ఈ మూడు కాన్సెప్ట్ల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సింగిల్ ఫేజ్ వైరింగ్ అనేది ఒకసారి డిస్కస్ చేసాం. ఈరోజు త్రీ ఫేజ్ వైరింగ్ గురించి చూద్దాం. దాంతోపాటు ఈ వైరింగ్లో మనం ఉపయోగించే స్విచ్చెస్ గురించి ఫ్యూజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇంకా దీనిలో మనం ఉపయోగించే ఆపరేటర్స్ అనేవి ఇంకా ఉంటాయి. ఫ్యూజెస్తో పాటు ఎంసీబీస్, రిలేస్, ఆర్సీడీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ స్విచ్చెస్ గురించి, ఫ్యూజెస్ గురించి నేర్చుకుందాం. దాంతోపాటు త్రీ ఫేజ్ వైరింగ్ కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, త్రీ ఫేజ్ వైరింగ్ కనెక్షన్ డయాగ్రామ్ అనేది ఇది. ఇక్కడ చూడండి, ఆర్వైబి. ఇక్కడ మూడు ఫేజ్లకి మూడు కలర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆర్ అంటే రెడ్, ఐ అంటే ఎల్లో, బి అంటే బ్లూ, ఎన్ అనేది న్యూట్రల్ అన్నమాట. న్యూట్రల్ బ్లాక్ కలర్లు ఇచ్చాడు, మిగతా అన్ని కలర్స్లు ఇచ్చాడు ఆర్వైబి. సో త్రీ ఫేజ్ని ఆర్వైబితో చూపిస్తారన్నమాట, త్రీ కలర్స్తో చూపిస్తారన్నమాట, డినోట్ చేస్తారు. ఈ త్రీ కలర్స్ చూడండి, ఇక్కడ త్రీ ఫేజ్ ఎనర్జీ మీటర్ ఇది. ఈ త్రీ ఫేజ్ ఎనర్జీ మీటర్లో ఈ ఆర్వైబి, సో మూడు ఫేజ్లు ఇన్పుట్ ఇచ్చాం. అంటే బయట మన పోల్ నుంచి వస్తుందన్నమాట. ఈ పోల్ నుంచి వచ్చే త్రీ ఫేజ్ని మనం ఇంట్లో ఉండి, అదే ఇండస్ట్రీలో కానీ ఇంట్లో కానీ మనం త్రీ ఫేజ్ మీటర్కి ఇస్తామన్నమాట. కొన్ని ఇంట్లో ఎక్కువ లోడ్ బట్టి ఈ త్రీ ఫేజ్ మీటర్స్ అన్ని కనెక్ట్ చేస్తారన్నమాట. త్రీ ఫేజ్ సప్లై అనేది ఇస్తారు కొన్ని హౌసెస్లో, డొమెస్టిక్ పర్పస్లో. కొన్ని హౌసెస్లో సింగిల్ ఫేజ్ కాకుండా త్రీ ఫేజ్ కూడా వాడతారు. దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేర్స్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టేర్స్ ఉన్నప్పుడు ప్రతి స్టేర్లోని ఒక ఏసీ, ఒక ఫ్యాన్, ఒక వాషింగ్ మిషన్, ఈ విధంగా అలా ఉన్నప్పుడు ప్రతి స్టేర్కి వచ్చేసి ఒక ఫేజ్ అనేది వాడుకోవాల్సి వస్తుంది, ప్రతి ఫ్లోర్కి వచ్చేసి. సో ఈ విధంగా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లు దాన్ని బట్టి బేస్ చేసుకుని కంపల్సరీగా సింగిల్ ఫేజ్ పవర్ సప్లై సరిపోదని తెలుసుకుని వాళ్ళు త్రీ ఫేజ్ అనేది రికమెండ్ చేస్తారన్నమాట మీటర్ వేసే వాళ్ళు. సో త్రీ ఫేజ్ మీటర్ అనేది వేస్తారు ఈ విధంగా. ఈ త్రీ ఫేజ్ మీటర్లో ఏమొస్తుంది, మనకు పోల్ నుంచి వచ్చి త్రీ ఫేజ్ అనేది మూడు ఫేజ్లు ఇన్పుట్ వస్తుంది, మూడు ఫేజ్లు మళ్ళీ అవుట్పుట్ మీటర్ నుంచి వెళ్తుంది అన్నమాట. ఎందుకు ఈ మీటర్ అనేది డినోట్ మెజర్ చేస్తూ ఉంటుంది మనం ఎంత లోడ్ అనేది కన్జర్వ్ చేసుకున్నాం అనేది. త్రీ ఫేజ్ పవర్ ఎంత మనం కన్జర్వ్ చేసుకుంటున్నాము, కన్జప్షన్ అనేది ఎంత వాడుకుంటున్నాం అనేది మీటర్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ మూడు ఫేజ్లు ముందు ఇంటికి వచ్చినప్పుడు ముందు దీని ద్వారా వస్తాయి అన్నమాట. ముందు మీటర్కి వస్తాయి, మీటర్కి మూడు ఫేజ్లు వెళ్తాయి, దాని నుంచి మళ్ళీ మూడు ఫేజ్లు అవుట్పుట్ వస్తాయి. దాంతోపాటు మీటర్ కూడా న్యూట్రల్ అనేది బయట నుంచి వస్తుంది. సేమ్ మీటర్ నుంచి మళ్ళీ న్యూట్రల్ అనేది బయటికి ఇన్పుట్ వస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఈ న్యూట్రల్ని మనం ఎటువంటి డివైస్ ద్వారా ఏం లాక్కోం, డైరెక్ట్గా న్యూట్రల్ డైరెక్ట్గా లాగేసుకుంటాం. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, టూ పోల్ ఎంసీబీలు. ఇక్కడ చూడండి, ఇది టూ పోల్ ఎంసీబీ, ఇది టూ పోల్ ఎంసీబీ, ఇది టూ పోల్ ఎంసీబీ. ఇవి మూడు స్టేర్లు అనుకోండి, మూడు ఫ్లోర్లు అనుకోండి, బిల్డింగ్లో మూడు ఫ్లోర్లు. ఈ మూడు ఫ్లోర్లకి ఈ విధంగా డివైడ్ అవుతుంది అన్నమాట. కరెంట్ అనేది మన సప్లై అనేది ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఇక్కడ సప్లై వచ్చి ఫస్ట్ ఏమి ఇచ్చాం, ఈ మూడు ఫేజ్లకి వచ్చి ఒక త్రీ పోల్ ఎంసీబీకి ఇచ్చాం. ఈ త్రీ పోల్ ఎంసీబీ ఏం చేస్తుంది, ఈ మూడు ఫేజుల్లో ఏదైనా ఏ ఫేజ్లో మనకు ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే ట్రిప్ అయిపోద్ది అన్నమాట. ట్రిప్ అయిపోతే దాని తగ్గట్టుగా దాని ఫేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది, ఫేజ్ అనేది కట్ అయిపోద్ది అన్నమాట. సో ఈ త్రీ పోల్ ఎంసీబీ ముందు సేఫ్టీ పర్పస్ అన్నమాట. అంటే ఎటువంటి ఓవర్ కరెంట్స్లో అవ్వకుండా, ఓవర్లోడ్ వేసినా కానీ లేదా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ వెంటనే మొత్తానికి ఈ మూడు ఫ్లోర్లు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా, ఎక్కడ ఓవర్లోడ్ వేసినా కానీ వెంటనే ఈ త్రీ పోల్ ఎంసీబీ ట్రిప్ అయిపోద్ది. ఈ త్రీ పోల్ ఎంసీబీ ఏముంటాయంటే మూడు ఫేజ్లు ఇస్తామన్నమాట. ఆర్వైబి, రెడ్, ఎల్లో, బ్లూ, మూడు ఫేజ్లు ఇన్పుట్ ఇచ్చి మూడు ఫేజ్లు అవుట్పుట్ అని లాక్కుంటామన్నమాట. ఈ సేఫ్టీ పర్పస్ అన్నమాట త్రీ పోల్ ఎంసీబీ. ప్రొటెక్షన్ పర్పస్ అన్నమాట. ఈ ప్రొటెక్షన్ తర్వాత ఏం చేస్తాం, దీని నుంచి ప్రతి ఒక బ్లూ కనెక్షన్ దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది, టాప్ ఫ్లోర్కి వెళ్ళింది, ఇది మిడిల్ ఫ్లోర్కి వెళ్ళింది, ఎల్లో కనెక్షన్. అంటే ఒక ఫేజ్ అన్నమాట. ఒక ఫేజ్ ఏమో టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది, ఒక ఫేజ్ ఏమో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది, ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది. సో ఈ విధంగా మూడు ఫేజ్లని స్ప్లిట్ చేస్తాం. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక ఫేజ్ వెళ్ళింది అన్నమాట. సో తర్వాత ఏమని చూడండి, మరి ప్రతి ఫ్లోర్కి ఏం అవ్వాలి, న్యూట్రల్ కూడా వెళ్ళాలి కదా. సో ఇక్కడ నుంచి వచ్చిన న్యూట్రల్ అనేది ప్రతి ఫ్లోర్కి వెళ్ళింది. ఇక్కడ న్యూట్రల్ లింక్ కనెక్ట్ చేస్తాం. దీని నుంచి ఈ న్యూట్రల్ నుంచి మూడు న్యూట్రల్ లింకులు తీసుకుని మూడు న్యూట్రల్ కనెక్షన్లు తీసుకున్నాం అన్నమాట. ఒక న్యూట్రల్ కనెక్షన్ దీనికి వచ్చింది, సెకండ్ న్యూట్రల్ కనెక్షన్ దీనికి వెళ్ళింది, థర్డ్ న్యూట్రల్ కనెక్షన్ దీనికి వెళ్ళింది. ఇట్లా ఏమంటారంటే టూ పోల్ ఎంసీబీలు అంటారు. ఈ టూ పోల్ ఎంసీబీలు ఏం చేస్తామంటే ఒకటి న్యూట్రల్ తీసుకున్నాం, ఒక ఫేజ్ తీసుకున్నాం. సో ఇది ఆన్ చేసినప్పుడు న్యూట్రల్ ఫేజ్ రెండు ఒకసారి వెళ్తాయన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక ఆర్సీడీ ఉంటుంది, రెసిడ్యూయల్ కరెంట్ డివైస్ అని. వీటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఈ విధంగా వర్క్ అవుతాయి అనేది. సో ఇక్కడ ముందు ఏంటంటే దీని పేరు తెలుసుకోండి, ఇది ఆర్సీడీ, రెసిడ్యూయల్ కరెంట్ డివైస్. దీన్ని కనెక్ట్ చేస్తాం. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఈ టూ పోల్ ఎంసీబీ ఇన్పుట్ ఏమి ఇచ్చాం, ఒక ఫేజ్ న్యూట్రల్ ఇచ్చాం. దాని నుంచి అవుట్పుట్ మళ్ళీ సేమ్ ఫేజ్ న్యూట్రల్ తీసుకుని మళ్ళీ ఒక కరెంట్ డివైస్కి ఇచ్చాం, రెసిడ్యూయల్ కరెంట్ డివైస్, ఆర్సీడీ అంటారు దీన్ని. ఈ ఆర్సీడీ నుంచి మళ్ళీ ఫేజ్ అనేది ఏం చేస్తాం, సింగిల్ పోల్ ఎంసీబీలకి ఇచ్చేస్తాం, అన్నిటికీ కామన్గా సింగిల్ పోల్ ఎంసీబీలు.
ఈ న్యూట్రల్ అనేది ఏం చేస్తామంటే ఒక న్యూట్రల్ లింక్ తీసుకుని ఆ న్యూట్రల్ లింక్లో కనెక్ట్ చేసి మిగతా న్యూట్రల్ లింక్ నుంచి మళ్ళీ మనం న్యూట్రల్స్ లాక్కున్నమాట. ఈ న్యూట్రల్స్ అన్ని లాక్కొని ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క పోల్ నుంచి ఈ ఫ్లోర్లో 6 రూమ్స్ ఉన్నాయనుకోండి, 5 రూమ్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 రూమ్స్కి 5 ఎంసీబీస్ మళ్ళీ. అంటే ఒక్కొక్క రూమ్కి పవర్ అనేది మనం ఒక ఎంసీబీ ద్వారా ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్లోర్లో వచ్చేసి 6 రూమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్, ఒక లివింగ్ రూమ్ అలా ఉంటుంది కదా. సో ఆ విధంగా స్ప్లిట్ చేస్తారన్నమాట మళ్ళీ దీన్ని ఫేజ్ని. ఆ రూమ్ అంటే ఒక్కొక్క రూమ్కి ఒక సింగిల్ పోల్ ఎంసీబీ వేస్తాడు. సో దాంట్లో మనం పవర్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఈ సింగిల్ పోల్ ఆఫ్ చేసుకుంటే, ఈ ఎంసీబీని ఆఫ్ చేసుకుంటే ఆ రూమ్కి వచ్చి పవర్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మళ్ళీ స్ప్లిట్ చేశారన్నమాట ఈ సింగిల్ ఫేజ్ని. వచ్చిన ఫేజ్ని ఈ విధంగా ఎంసీబీ ద్వారా ఒక్కొక్క రూమ్కి ఇస్తారన్నమాట. సో ప్రతి రూమ్కి ఏమవుతుంది, ఈ పోల్ అనేది ఫస్ట్ రూమ్కి వెళ్తుంది. ఈ సింగిల్ పోల్ ఎంసీబీ నుంచి ఫేజ్ అనేది ఫస్ట్ రూమ్కి వెళ్తుంది, థర్డ్ ఫ్లోర్లో. ఈ థర్డ్ ఫ్లోర్లో ఈ న్యూట్రల్ అనేది దీని ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ రెండు ఫస్ట్ రూమ్లో ఉన్న స్విచ్ బోర్డ్కి వెళ్ళిపోతాయి, ఈ ఫేజు ఈ న్యూట్రల్లో. సో అక్కడ నుంచి స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ మీకు తెలుసు కదా. స్విచ్ బోర్డ్లో ఏమేమి కనెక్షన్స్ ఇస్తామో, స్విచ్చెస్ ఇస్తామో, ఫ్యాన్ కనెక్షన్లో, లైట్ కనెక్షన్లో ఏమైతే ఉన్నాయో, గ్రైండర్ మొత్తం మిక్సీ కనెక్షన్లో అన్నింటికి ఆ విధంగా మనం లాక్కొచ్చు అక్కడ నుంచి. ఇవన్నీ 5 రూమ్స్ అనుకోండి. సో ఈ ఫ్లోర్లో 5 రూమ్స్కి 5 ఎంసీబీలు వేసాం. ఈ రూమ్లో ఈ సెకండ్ ఫ్లోర్లో 5 ఎంసీబీలు వేసాం. ఆ విధంగా 5 అని 5 కాదు, ఎన్ని రూమ్స్ ఉంటే రూమ్స్ ఎంసీబీలు కింద మనం డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ప్రతి దానికి ఫేజ్ అనేది మాత్రమే మనం కంట్రోల్ చేస్తాం, న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఈ ఫేజ్ని దేని ద్వారా కంట్రోల్ చేస్తామంటే ఎంసీబీల ద్వారా కంట్రోల్ చేస్తాం. సో ఈ విధంగా మనకి 3 ఫేజ్ వైరింగ్ అనేది ఉంటుంది. 3 ఫేజ్ని అర్థమైంది కదా. 3 ఫేజ్ని ఏం చేస్తాం, మనం బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేసే విధంగా ఒక ఫేజ్ అనేది ఫస్ట్ ఫ్లోర్కి ఇవ్వడం, ఇంకో ఫేజ్ ఏమో సెకండ్ ఫ్లోర్కి ఇవ్వడం, ఇంకోటి థర్డ్ ఫ్లోర్కి ఇవ్వడం. ఈ విధంగా ఫేజ్ని స్ప్లిట్ చేసి ఇచ్చామాట. దీనివల్ల ఏమవుద్ది, ఒకవేళ మనకి ఇంటికి వచ్చి పోల్ నుంచి వచ్చి 3 ఫేజ్లో ఏదైనా ఫేజ్ కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మిగతా 2 ఫేజ్ వస్తాయి కదా. మిగతా 2 ఫేజ్ వచ్చినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మనకి మిగతా 2 వర్కింగ్లో ఉంటాయన్నమాట. ఓ ఫేజ్ కట్ అయినా కానీ మిగతా 2 రూమ్స్ వర్కింగ్లో ఉంటాయి. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా లోడ్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసామన్నమాట. ప్రతి ఫేజ్ మీద ఒక లోడ్ ఉంది. ఈ ఫేజ్ మీద ఎక్కువ లోడ్ లేదు, ఈ ఫేజ్ మీద తక్కువ లోడ్ లేదు. మూడింటికి ఈక్వల్గా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక ఫేజ్ ఇచ్చేయడం వల్ల ఏమవుద్ది, మూడింటికి లోడ్ పడుతుంది ఈక్వల్గానే. అంతేకాదు ఫేజ్ మీద లోడ్ ఎక్కువ, ఫేజ్ మీద లోడ్ తక్కువ చేయలేదు కదా, మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట ఈ విధంగా లోడ్ని. సో 3 ఫేజ్ వైరింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న కాన్సెప్ట్ చూద్దాం. హౌ టు చూస్ ది బిట్వీన్ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్. అసలు మనకి 3 ఫేజ్ అవసరం అవుతుందా ఇంటికి, సింగిల్ ఫేజ్ అవసరం అవుతుందా అనేది మనం ఏ విధంగా చెక్ చేయగలుగుతాం, మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతామంటే, మెయిన్ ఏంటంటే లోడ్ కెపాసిటీ అన్నమాట. మనం ఎంతవరకు మన ఇంట్లో లోడ్ వాడుతున్నాం అనేది దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఈ 3 ఫేజ్ కావాలా, మనకి 3 ఫేజ్ పవర్ సప్లై కావాలా ఇంటికి, లేదా సింగిల్ ఫేజ్ కావాలా అనేవి 2 టాపిక్స్ అనేవి మనం ఈ విధంగా డిస్కస్ చేస్తాం. ఏ విధంగా కనుక్కోగలుగుతామంటే లోడ్ కెపాసిటీ అన్నమాట. మనకి ఇంట్లో ఉన్న లోడ్ కెపాసిటీ బేస్ చేసుకుని మనం సింగిల్ ఫేజ్ని వాడాలి, 3 ఫేజ్ వాడాలి డిసైడ్ అవ్వచ్చు అన్నమాట. సో మనకి మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఏసీలు ఉన్నాయనుకోండి. మన ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయనుకోండి, 3 ఏసీలు వాడుతున్నాం. ఒక మిక్సర్, ఒక గ్రైండర్, ఒక వాషింగ్ మిషన్ ఈ విధంగా వాడుతాం అనుకోండి. ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక ఏసీకి ఉండి వాటేజే 1 కిలోవాట్స్ ఉంటుంది, 1.5 కిలోవాట్స్ ఆ విధంగా ఉంటుంది ఒక ఏసీ తీసుకునే పవర్ అనేది. సో 3 ఏసీలకి ఎంత అవుతుంది, 4.5 కిలోవాట్స్ అయిపోతుంది అక్కడికి లోడ్, ఓన్లీ 3 ఏసీలకే. ఇంకా ఇవి కాకుండా ఫ్యాన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలా 3 ఏసీలు ఉండి మన ఇంట్లో ఒక మిక్సర్ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ ఈ విధంగా చూసినట్టు ఏమవుతుంది, వాషింగ్ మిషన్కి మళ్ళీ మనకి ఆ విధంగా ఉంటుంది కదా లోడింగ్ కెపాసిటీ అనేది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, టోటల్ వోల్టేజ్ మనకి మెయిన్ ఏంటంటే సింగిల్ ఫేజ్ మీద వేసి హయ్యెస్ట్ లోడ్ ఎంత అంటే 7.5 కిలోవాట్. ఈ 7.5 కిలోవాట్ దాటిందంటే మనం సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ కన్వర్ట్ అయిపోవాలి. సింగిల్ ఫేజ్లో ఉండకూడదు, ఇంకా సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్కి కన్వర్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే మన లోడ్ కెపాసిటీ మన ఇంట్లో అన్నింటికి కలిపితే లోడ్ కెపాసిటీ 7.5 కిలోవాట్స్ అంటే దీన్ని 7.5 కిలోవాట్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, 7500 వాట్స్. ఈ విధంగా 7500 వాట్స్ అనేది టోటల్ లోడ్ కెపాసిటీ మనకి మన ఇంటికి వచ్చి ఉందనుకోండి. దానికి సింగిల్ ఫేజ్ కానీ దాటేస్తుంది అనుకోండి, సింగిల్ ఫేజ్ మానేసి మనం 3 ఫేజ్ వాడుకోవడం బెటర్. ఎందుకంటే దీంట్లో పవర్ సింగిల్ ఫేజ్ కంటే 3 ఫేజ్లో ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం అంతా ఒకటే ఫేజ్ మీద లోడ్ పడింది అనుకోండి, ఈ 7500 వాట్ అనేది అక్కడ హై కరెంట్స్ ఫ్లో అయిపోయి మనకి బ్రేక్ అయిపోవచ్చు, సప్లై అనేది ఫేజ్ అనేది బర్న్ అయిపోవచ్చు, మనకి ఇంటికి వచ్చి సర్వీస్ బర్న్ అయిపోవచ్చు మనం ఎక్కువ లోడ్ వాడేసాం అనుకోండి.
సర్వీస్ వైర్ ఇంటికి వచ్చి సర్వీస్ వైర్ బర్న్ అయిపోయి మన ఫేజ్ కట్ అయిపోద్ది ఇంటికి వచ్చి ఫేజ్ అనేది. సో మనకి ఒకటే సింగిల్ ఫేజ్ మీద ఇంత లోడ్ ఎక్కువ లోడ్ 7500 వాట్ దాకా వాడేయకూడదు మనం. సో మనం ఏం చేయాలి, మనం ఒకటి 3 ఫేజ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు దీనిలో ఒక ఫేజ్ మీద ఒక ఏసీ వాడేలాగా 3 ఫేజ్ చేసుకుంటే ఏమవుద్ది, మనకు 3 ఏసీలు ఉన్నాయనుకోండి, ఒక ఏసీ వచ్చేసి ఒక ఫేజ్ మీద వేస్తాం, ఒక ఫేజ్ మీద ఒక ఏసీ కనెక్ట్ చేస్తాం, ఇంకో ఫేజ్ మీద ఇంకో ఏసీ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 3 ఒకేసారి ఆన్ చేసుకున్నా కానీ మనకి ఏం ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఈ ఫేజ్ మీద ఈ లోడ్ పడుతుంది, ఈ ఫేజ్ మీద ఈ లోడ్ పడుతుంది, వేరే ఫేజ్ మీద ఇంకో లోడ్ పడుతుంది. సో 3 ఫేజ్లకి లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఎట్ అ టైం మనం ఆన్ చేసుకున్నా కానీ మనకి బర్న్ అయిపోవడం అనేది, ఫేజ్ కట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 3 ఫేజ్కి లోడ్ కెపాసిటీ ఎక్కువ. 3 ఫేజ్లు కదా, ఒక ఫేజ్ 3, ఇంతకుముందు ఒకటే ఫేజ్ ఉందా, ఒక ఫేజ్ ఎంత లోడ్ కెపాసిటీ అనేది బేర్ చేసుకుంటుంది కంటే ఇక్కడ 3 ఫేజ్లు ఉన్నాయి కాబట్టి 3 ఫేజ్లు ఎక్కువ లోడ్ని బేర్ చేసుకుంటాయి. బేరింగ్ అంటే తట్టుకుంటాయి అన్నమాట. 3 ఫేజ్లు ఎక్కువ సప్లై చేయగలవు. ఒక ఫేజ్ కంటే 3 ఫేజ్లు ఎక్కువ కదా సప్లై చేస్తాయి కదా ఆటోమేటిక్గానే. సో మనకి అక్కడ 3 ఫేజ్లని తీసుకోవడం వల్ల ఏమవుద్ది, ఎట్ అ టైం మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని ఏసీలైనా రన్ చేసుకోవచ్చు, 3 ఏసీలు 4 ఏసీలైనా రన్ చేసుకోవచ్చు దీనివల్ల ఎట్ అ టైం అన్నమాట. అంతే అలా కాకుండా సింగిల్ ఫేజ్లో మనం 3 ఏసీలు ఒకసారి ఆన్ చేస్తామంటే మనకే వచ్చి ఇంటికి వచ్చి ఫేజ్ అనేది కట్ అయిపోద్ది, ఫేజ్ వైరు బర్న్ అయిపోవచ్చు, మొత్తం ఫీజు కూడా బర్న్ అయిపోవచ్చు. ఓకేనా మనకు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3 ఫేజ్ వాడాలా సింగిల్ ఫేజ్ వాడాలని దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు ఇంటి దగ్గర ఉండే లోడ్ అన్నమాట. మనం ఎన్ని వాడుతున్నాం, ఎన్ని ఫ్యాన్లు వాడుతున్నాం, ఎన్ని లైట్లు వాడుతున్నాం, లేదా ఎన్ని ఏసీలు వాడుతున్నాం. సో ఇవన్నిటిని మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కౌంట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత లోడ్ అనేది కెపాసిటీ అనేది మనకి డినోట్ చేస్తారు ఆల్రెడీ. 7.5 kV, 7.5 కిలోవాట్, KW ఎంత 7.5 కిలోవాట్. 7.5 కిలోవాట్ కంటే ఎక్కువ అయ్యిందంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే లోడ్ అనేది ఎక్కువ అయితే 3 ఫేజ్కి వెళ్ళిపోవాలి. 3 ఫేజ్ వల్ల మనకేమీ ఎక్కువ పవర్ కరెంట్ బిల్ ఏమి ఎక్కువ రాదు 3 ఫేజ్ వల్ల. 3 ఫేజ్ వల్ల ఏంటి, తక్కువ కరెంట్ బిల్ వస్తుంది. నువ్వు ఎంత వాడావో అంత కరెంట్ బిల్ వస్తుంది సింగిల్ ఫేజ్ వల్ల 3 ఫేజ్ వాడినా. కానీ ఏంటంటే సేఫ్టీ మాట ఎక్కువగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి సింగిల్ ఫేజ్ మీద లోడ్ వేయడం వల్ల ఏది బర్డెన్ అవ్వదు, ఏ ఫేజ్ బర్డెన్ అవ్వదు. ప్రతి ఫేజ్ మీద ఎక్కువగా లోడ్ వేయడం వల్ల ఎట్ టైం మనం ఆన్ చేసుకున్నా కానీ ఏమవ్వదు. సేఫ్టీ ఎక్కువ మాట సింగిల్ ఫేజ్ అంటే. 3 ఫేజ్ వాడడం వల్ల లోడ్ కెపాసిటీ పెరిగిందంటే మనం 3 ఫేజ్ కన్వర్ట్ అయిపోవాలి. కానీ దీనిలో కొంత కాస్ట్ అనేది పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే కొద్దిగా లైట్గా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే 3 ఫేజ్ మనం కన్వర్ట్ అయ్యామనుకోండి 3 ఫేజ్లోకి 3 ఫేజ్ మీటర్ తీసుకోవాలి. మన ఇంటి దగ్గర సింగిల్ ఫేజ్ మీటర్ తీసి 3 ఫేజ్ మీటర్లు వేసుకోవాలి. సో వైరింగ్ అనేది మార్చక్కర్లేదు ఇక్కడ. 3 ఫేజ్లోకి మారినా కానీ వైరింగ్ అనేది అసలు ఏం మార్చక్కర్లేదు. ఓన్లీ ఏంటంటే వైరింగ్ ఏం మార్చకుండా మనం చేస్తామంటే ఫేజ్ని స్ప్లిట్ చేస్తాం. ఫేజ్ని ఒక రూమ్కి వచ్చి ఒక ఫేజ్ ఇచ్చుకోవచ్చు, వేరే రూమ్కి ఇంకో ఫేజ్ ఇచ్చుకోవచ్చు, లేదా 2 రూమ్స్ కలిపి ఫేజ్ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మనం ఫేజ్ కనెక్షన్ అనేది మార్చుకుంటాం అంతే. దీనివల్ల వైరింగ్ అనేది ఏం మారదు, ఇంట్లో ఉండి వైరింగ్ మారదు. సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్కి మారితే వైరింగ్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. అర్థమైందా? దీనివల్ల మనకి లాస్ ఏమి ఉండదు సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్కి మారినప్పుడు. ఓన్లీ ఏంటంటే మీటర్ చేంజ్ అవుతుంది. సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ మారి మీటర్ చేంజ్ చేసుకుంటాం. దాంతోపాటు కొంచెం ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కొంత అంటే యూనిట్స్ రేటు వేరేగా ఉంటుంది అన్నమాట. యూనిట్ రేటు కొద్దిగా చేంజ్ అవుద్ది, కొద్దిగా పెరగచ్చు. ఓకేనా? ఇక్కడ మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక ట్రాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రాఫిక్ను ఎగ్జాంపుల్ తీసుకుని సింగిల్ ఫేజ్ బ్యాటర్ 3 ఫేజ్ బ్యాటర్ చూద్దాం. ఇక్కడ సింగిల్ హైవే ఉందనుకోండి, ఇక్కడ 3 హైవేస్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి హైవేలో. ఇది ఒక లైను, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, 3 లైన్లు ఉన్నాయి హైవేలో. ఇక్కడ ఒకటే లైన్ ఉంది. ఇప్పుడు దీని ద్వారా ఒక ట్రక్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఏమవుద్ది, ఒక ట్రక్ ఫ్లో అయితే ఏమవుద్ది, దానికి ఒక లైన్ మొత్తం సరిపోద్ది. సో ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ ఒక ట్రక్ ఫ్లో వచ్చి ఇక్కడ ఒక ట్రక్ వెళ్ళొచ్చు, దీని ద్వారా ఇంకో ట్రక్ వెళ్ళొచ్చు. ఓకే, ఎట్ టైం 3 ట్రక్కులు వెళ్తున్నాయన్నమాట 3 లైన్ వల్ల. ఇక్కడ ఒక ట్రక్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్కువ లోడ్ కెపాసిటీ చేయగలదా, ఇది ఎక్కువ ఫ్రీగా మూవ్మెంట్ చేయగలదా అంటే దీని ద్వారా ఎక్కువ రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ వీటి వల్ల జరుగుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి లైన్లు, 3 లైన్ల వల్ల 3 వాహనాలు వెళ్ళిపోతాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే 3 లైన్లు ఉండడం వల్ల. సో అదేవిధంగా ఈ 3 లైన్ని 3 ఫేజ్లు అనుకోండి. సో 3 ఫేజ్లు ఉండడం వల్ల ఏమవుద్ది, ట్రాఫిక్ అనేది ఉండదు. ఏ ఫేజ్కి ఆ ఫేజ్ అనేది వర్క్ అయిపోతూ ఉంటుంది. సో మొత్తం ఒకటే దాంట్లో మొత్తం మనం 3 ట్రక్కులు పంపిస్తాం అనుకోండి, ఏమవుద్ది, ఒకటి దాని తర్వాత వెళ్ళాలి. ఆ విధంగా ట్రాఫిక్ ఎక్కువైపోయి మనకి ట్రాఫిక్ అనేది బట్ లోడ్ ఎక్కువైపోయి మనకి కరెంట్ బర్న్ అయిపోవడము, ఏదో హై కరెంట్స్ ఫ్లో అవ్వడము ఏదో జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా
ట్రాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పొచ్చు, సింగిల్ ఫేజ్కి 3 ఫేజ్కి ఎగ్జాంపుల్ అంటే సింగిల్ ఫేజ్ బెటర్, 3 ఫేజ్ బెటర్ అనేది. సో ఇక్కడ లోడ్ అనేది పెరుగుతుంది అనుకోండి ఆటోమేటిక్గా. ఇక్కడ నీకు ఆల్రెడీ ఒకే ఒక ట్రక్ ఫ్లో అవుతుంటే పర్లేదు ఇది, కానీ 3 ట్రక్కులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకటే లైన్ ద్వారా వెళ్ళడం కంటే 3 లైన్ ద్వారా వెళ్ళడం ఈజీ. సో లోన్ బేస్ చేసుకుని మాత్రమే మనం ఈ విధంగా 3 ఫేజ్ని చూజ్ చేసుకోవాలి, సింగిల్ ఫేజ్ చూజ్ చేసుకోవాలని తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ కూడా అర్థమైంది కదా. సో ఈ చిన్న కాన్సెప్ట్ ఇది, సింగిల్ ఫేజ్ బెటరా 3 ఫేజ్ బెటరా, ఏది చూస్ చేసుకోవాలో ఎప్పుడు చూస్ చేసుకోవాలనేది ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, స్విచ్చెస్ గురించి చూద్దాం. సో మనం వైరింగ్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్విచ్చెస్, వైర్స్, ఫ్యూజెస్, ఎంసీబీస్, రిలేస్, రెసిడ్యువల్ కరెంట్, ఆర్సీడీస్, ఇలా చాలా ఉన్నాయి. సర్క్యూట్ మొత్తం చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. ముందు స్విచ్చెస్ గురించి తెలుసుకుందాం ఈరోజు. స్విచ్చెస్, ఫ్యూజెస్ గురించి తెలుసుకుందాం. స్విచ్చెస్ చూడండి, అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ విల్ ఓన్లీ ఫ్లో రౌండ్ ఏ సర్క్యూట్ ఇఫ్ దేర్ ఆర్ నో బ్రేక్స్ ఇన్ ద సర్క్యూట్. ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుందంట సర్క్యూట్ గుండానే, అక్కడ ఎక్కడ మధ్యలో బ్రేక్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, బ్యాటరీ నుంచి స్విచ్కి ఇచ్చాం, స్విచ్ ఓపెన్లో ఉంది, స్విచ్ నుంచి మనం లైట్కి ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుంది, స్విచ్ కరెంట్ ఇక్కడ దాకా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఏమిటి స్విచ్ ఓపెన్లో ఉన్న వల్ల బ్రేక్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది మన సప్లై అనేది దీని దగ్గర వెళ్దాం, లైట్ దాకా వెళ్దాం, లైట్ అనేది వెలగదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ కనెక్షన్, అక్కడ స్విచ్ని క్లోజ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ క్లోజ్ అయింది. క్లోజ్ అయితే ఆటోమేటిక్ కరెంట్ ఫ్లో అవుద్ది. సర్క్యూట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుద్ది, ఓపెన్లో ఉంటే కరెంట్ ఫ్లో అవ్వదు. సో మనకి సర్క్యూట్ క్లోజ్ అవ్వాలో ఓపెన్ అవ్వాలని మనం డిసైడ్ చేస్తాం స్విచ్ని పెట్టుకుని. స్విచ్ క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది, స్విచ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుద్ది. సో ఆ విధంగా మనం సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఆపరేటర్స్కి కరెంట్ డైరెక్ట్గా ఇవ్వకుండా మనం స్విచ్చెస్ ద్వారా ఆపరేట్ చేస్తాం. సో స్విచ్లో ఉండే కనెక్షన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఓపెన్ స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది సింబల్, క్లోజ్ స్విచ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్విచ్ అనేది సర్క్యూట్ ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అని దేని బేస్ చెప్తామంటే స్విచ్ బేస్ చేసుకుని చెప్తాం. స్విచ్ ఆఫ్లో ఉందనుకోండి సర్క్యూట్ ఓపెన్లో ఉన్నట్టు, స్విచ్ క్లోజ్ అయిందనుకోండి సర్క్యూట్ క్లోజ్ అయినట్టు. సో అర్థమైందా, ఈ విధంగా స్విచ్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే ఫేజ్ మాట, ఫేజ్నే కంట్రోల్ చేస్తాం. న్యూట్రల్ అలాంటి లైట్కి వచ్చేసి ఉంటుంది, ఫేజ్ని మాత్రం మనం స్విచ్ ద్వారా ఇస్తాం. స్విచ్ ద్వారా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఫేజ్ అనేది ఫ్లో అయ్యి కరెంట్ అనేది సప్లై అనేది మన లైట్కి వెళ్తే లైట్కి, ఫ్యాన్కి వెళ్తే ఫ్యాన్కి వెళ్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఫేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించే డివైస్ స్విచ్ మాట. ఈ స్విచ్ అనేది ఏం చేస్తుంది, ఫ్లోది ఎలక్ట్రిక్ కరెంట్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ క్లోజ్డ్. ఎప్పుడైతే క్లోజ్ అయినట్టు మాత్రమే కరెంట్ ఫ్లో చేస్తుంది, ఓపెన్ అయినప్పుడు కరెంట్ ఫ్లో చేయదు. సో అర్థమైందిగా స్విచ్ గురించి. స్విచ్లో ఉండేది ఏంటి, స్విచ్కి ఇచ్చే కనెక్షన్స్ ఏంటి, స్విచ్కి ఇచ్చే కనెక్షన్స్ ఎప్పుడు ఫేజే ఇస్తాం. స్విచ్ ఈ విధంగా ఉందనుకోండి, స్విచ్ వెనకాల 2 టెర్మినల్స్ ఉంటాయి, నార్మల్ స్విచ్కి బ్యాక్ సైడ్ తిప్పితే 2 పోల్స్ ఉంటాయి, 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 2 టెర్మినల్స్లో ఏం చేస్తామంటే పైదానికి ఫేజ్ ఇస్తాం, కింద నుంచి కూడా ఫేజ్ తీసుకుంటాం. ఇక్కడ ఫేజ్ అనేది ఇన్పుట్ ఇస్తున్నాం, ఫేజ్ అవుట్పుట్ మాట. ఈ అవుట్పుట్ అనేది మనం ఏ లైట్కి వెళ్తే లైట్, దానికి ఫ్యాన్కి వెళ్తే ఫ్యాన్కి ఇస్తాం అన్నమాట. లైట్కి ఇచ్చామనుకోండి ఒకవేళ, ఇక్కడ ఏంటి స్విచ్ ఓపెన్లో ఉందనుకోండి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. స్విచ్ ఎప్పుడైనా క్లోజ్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది, మన స్విచ్ క్లోజ్ చేస్తే దీనికి సప్లై వస్తుంది అన్నమాట. ఆల్రెడీ బల్బుకి మనం న్యూట్రల్ ఇచ్చేసి ఉంచుతాం, కానీ ఫేజ్ రాదు. ఫేజ్ రావాలంటే మనం దీన్ని స్విచ్ క్లోజ్ చేసినట్టు ఫేజ్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా స్విచ్ బోర్డులో స్విచ్ దగ్గర ఉండేది ఏంటి ఫేజే, అంతేగాని పై పోలికి ఏమో ఫేజ్ ఇచ్చేసి కింద పోలికి న్యూట్రల్ ఇచ్చేసి స్విచ్ క్లోజ్ చేసానికి ఏమవుద్ది, బర్న్ అయిపోద్ది. అసలు దీంట్లో న్యూట్రల్ కాన్సెప్టే రాదు. స్విచ్ అనేది ఇప్పుడు స్విచ్ కంట్రోల్స్ ఓన్లీ ఫేజ్. స్విచ్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఫేజ్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది, న్యూట్రల్కి సంబంధం లేదు స్విచ్కి. స్విచ్ అనగానే స్విచ్ బోర్డు కనెక్షన్స్ ఏం చేసినా కానీ ఓన్లీ స్విచ్ బోర్డులో అన్నీ ఉండి అంటే ఫేజ్లే ఉంటాయి. న్యూట్రల్ అనేది స్విచ్ బోర్డులోకి రాదు. ఓన్లీ ఏంటి, స్విచ్ బోర్డులో పక్కన మనకి ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది కదా, 3 పిన్ సాకెట్, ఆ 3 పిన్ సాకెట్లో మాత్రమే మనకి న్యూట్రల్ అనేది ఉంటుంది. అంతేకాని స్విచ్లో మాత్రం న్యూట్రల్ అనేది రాదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యూజ్ గురించి చూడండి. ఫ్యూజ్ ఈజ్ ఎ డివైస్, ఇక్కడ ఫ్యూజ్ గురించి సింపుల్ చెప్పండి చూడండి. ఫ్యూజ్ ఈజ్ ఎ డివైస్ యూజ్ టు ప్రొటెక్ట్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. ఫ్యూజ్ అనేది ప్రొటెక్టింగ్ డివైస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వైర్ దట్ విల్ మెల్ట్ ఎట్ సర్టెన్ టెంపరేచర్. దీనిలో ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ అనేది టెంపరేచర్ పెరిగినప్పుడు మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ది వైర్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ ఎల్లాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్. ఈ వైర్ని దేంతో తయారు చేస్తారంటే, ఎల్లాయ్ అంటే ఏంటి, మిశ్రమ లోహం అన్నమాట. టిన్ను లెడ్ అనే 2 లోహాలు కలపడం ద్వారా ఈ వైర్ని తయారు చేస్తారన్నమాట. సో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ డివైస్ విచ్ ప్రొటెక్ట్స్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ది సర్క్యూట్ బై బ్రేకింగ్ ది సర్క్యూట్. సర్క్యూట్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామన్నమాట, ఎప్పుడైతే హై కరెంట్ ఫ్లో అయింది అనుకో సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది, సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవ్వదన్నమాట. హై కరెంట్ ఫ్లో అవ్వకుండా ఉంటుంది అన్నమాట. షార్ట్ సర్క్యూట్ అయినా ఓపెన్ సర్క్యూట్ లోడ్ ఎక్కువైనా కానీ. ఏ ఫ్యూజ్ ఈజ్ టైప్ ఆఫ్ లో రెసిస్టెన్స్ దట్ యాడ్స్ యాజ్ అ సాక్రిఫైస్ డివైస్ ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి,
స్విచ్లో ఉండి మెటల్స్ ఉండే అదే ఫ్యూజ్లో ఉండి మెటల్స్ ఇవి ఉపయోగిస్తారు. సిల్వర్ కానీ సిల్వర్ అంటే వెండి. దీనికి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది, 990 ఉంది సెల్సియస్. సో మనకు తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంది ఫ్యూజ్లో. సో 240 volts తక్కువ మెల్టింగ్ పాయింట్ కాబట్టి టిన్ను వాడతారు. టిన్ను లెడ్ కాంబినేషన్లో వాడతారు. చూడండి టిన్ను లెడ్ బాగా తక్కువ ఉన్నాయి మెల్టింగ్ పాయింట్స్. టిన్నుకేమో 240 ఉంది, లెడ్కేమో 328 ఉంది. సో మెల్టింగ్ పాయింట్స్ తక్కువ. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా ఏముంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇప్పుడు హైగా ఉండాలి టిన్నుకి ఇట్లకి మెల్టింగ్ వైర్ ఫ్యూజ్లో వాడే వైర్కి మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ ఉండాలి. దాంతోపాటు రెసిస్టెన్స్ అనేది హైగా ఉండాలి. సో ఇక్కడ చూడండి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎట్లకి ఎక్కువ ఉంది, టిన్నుకి లెడ్కి ఎక్కువ ఉంది. సో ఈ విధంగా రెండింటికి మంచి క్వాలిటీస్ ఫ్యూజ్ వైర్కి ఉండాల్సిన లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండింటికి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో టిన్ని లెడ్ని కలిపి మనం వాడతాం అన్నమాట ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ కింద. ఓకేనా. ఇక్కడ చూడండి మెయిన్ వర్కింగ్ ఆఫ్ ఫ్యూజ్ చూడండి. ఫ్యూజ్లో ఈ విధంగా ఉంటాయి, 2 టెర్మినల్స్ ఉంటాయి. దీన్ని ఫ్యూజ్ హోల్డర్ అంటారు. బ్యాక్ సైడ్ ఉండదాన్ని ఫ్రంట్ మనం ఎలా ఇన్సర్ట్ చేసేదాన్ని ఫ్యూజ్ గ్రిప్ అంటారు. ఈ ఫ్యూజ్ హోల్డర్ ఫ్యూజ్ గ్రిప్ ఉంటుంది. ఈ ఫ్యూజ్ గ్రిప్కి లోపల 2 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 టెర్మినల్స్కి 2 కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ 2 కాంటాక్ట్స్కి మాత్రమే మనం ఒక తిన్ను లీడ్ని కలుపుతామన్నమాట. అంటే ఒక సన్నని తీగని కలుపుతామన్నమాట. అది చెప్పాను కదా టిన్ను లెడ్తో కలిపి తయారు చేస్తారని. సో దాన్ని ఒక సింగిల్ లీడ్ ఓన్లీ దీనికి ఇక్కడ స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ ద్వారా మనం బిగిస్తామన్నమాట ఈ 2 టెర్మినల్స్ కానీ. సో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. దీనికి పైన 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫ్యూజ్కి పైన కింద 2 టెర్మినల్స్ ఉంటాయి లోపల. దానికి మనం ఇన్పుట్ ఇస్తామన్నమాట. ఇన్పుట్ ఇస్తాం. ఇది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆ 2 కాంటాక్ట్లు క్లోజ్ అయ్యి మనకి సప్లై అనేది మనకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ లీడే ఇది ఈ సింగిల్ లీడే ఇది మాట. సో దీనికి 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా. 2 టెర్మినల్స్ అనేవి ఫేజ్కి సప్లై కనెక్ట్ అయి ఉంది ఒకటి, ఇంకోటి ఏమో లోడ్ కనెక్ట్ అయి ఉంది. సో మధ్యలో అనేది కనెక్షన్ అనేది ఉండదు. ఆ కనెక్షన్ అనేది మనం ఏం చేస్తాం ఈ విధంగా ఫ్యూజ్ గ్రిప్ ద్వారా ఈ ఫ్యూజ్ వైర్ ద్వారా ఫ్యూజ్ గ్రిప్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఫ్యూజ్ ఇలా కనెక్ట్ చేస్తామో ఇది క్లోజ్ అవుతుంది సర్క్యూట్. సో సప్లై నుంచి లోడ్కి కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. అర్థమైందా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక స్విచ్ కూడా పెట్టాడు. ఇక్కడ స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ దాకా కరెంట్ ఫ్లో అయిపోద్ది లోడ్కి. కానీ ఇక్కడ స్విచ్ క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ లోడ్ కరెంట్ ఫ్లో అవుద్ది. స్విచ్ ఓపెన్లో ఉంటే క్లోజ్డ్ పాత్ లేదు కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వదు. ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఒక వర్కింగ్గా ఫ్యూజ్ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ లైవ్ వైర్ ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ చూడండి. ఇక్కడ పైన ఉన్న ఫేజ్ కింద న్యూట్రల్ 2 షార్ట్ అయిపోయి అప్పుడు ఏమవుద్ది లోడ్ ద్వారా కరెంట్ ఫ్లో అవ్వకుండా ఈ వైర్ ద్వారా కరెంట్ ఫ్లో అయిపోయి ఎక్కువ కరెంట్ ఫ్లో అయిపోతుంది అన్నమాట. దీనివల్ల మధ్యలో లోడే ఉండదు కాబట్టి కరెంట్ ఇప్పుడు లో రెసిస్టెన్స్ పాత్ని తీసుకుంటుంది కాబట్టి ఈ పాత్ ద్వారా ఎక్కువ కరెంట్ ఫ్లో అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది హై కరెంట్స్ ఫ్లో అయిపోతాయి. మొత్తం వైరింగ్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. వైరింగ్ అంతా కాలిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. దీని మీనింగ్ షార్ట్ సర్క్యూట్ అనమాట. ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుద్ది మొత్తం హై కరెంట్స్ ఫ్లో అయిపోయి బర్న్ అయిపోయి వైర్లన్నీ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు వెంటనే ఏం చేయాలి, హై కరెంట్స్ ఫ్లో అయిన వెంటనే ఏమవ్వాలి ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోవాలి. అందుకే ప్రొటెక్షన్ కింద పెట్టామాట దీన్ని, ప్రొటెక్షన్ డివైస్ అంటారు దీన్ని. ఎప్పుడైతే ఇలా హై కరెంట్ ఫ్లో ఇది ఫ్యూజ్ ద్వారా కదా వస్తుంది కరెంట్ అంతానే. ఈ హై కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది ఫ్యూజ్ ద్వారానే హై కరెంట్ రావాలి. హై కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్యూజ్ లోపల లో మెల్టింగ్ పాయింట్ కదా ఇది హీట్ అయిపోయి వెంటనే మెల్ట్ అయిపోయి కరిగిపోయిందంటే ఏమవుతుంది టెర్మినల్స్ అండ్ ఓపెన్ అయిపోతే సప్లై అనేది లోడ్కి వెళ్దాం ఇంకా. సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు సప్లై అనేది బయటికి రాదు ఇంకా, సప్లై ఇక్కడే కట్ అయిపోద్ది అనమాట. సో ఆ విధంగా మన ఫ్యూజ్ అనేది మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా లోపల మన లోడ్ని దాంతోపాటు మన హౌస్లో ఉన్న మనల్ని కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి షాక్ కొట్టకుండా మనకి హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఎటువంటి బర్నింగ్ అనేది అవ్వకుండా ఎక్విప్మెంట్ పోకుండా మాత్రం ఫ్యూజ్ అనేది మనకి ప్రొటెక్షన్ డివైస్ కింద పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా. మెయిన్ ఫ్యూజ్ పర్పస్ ఏంటంటే ప్రొటెక్షన్ డివైస్. ఇది దీంట్లో రెండు టాపిక్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి చెప్తాను చూడండి. ఫ్యూజ్ అనేది మనల్ని ఏ విధంగా ఎప్పుడైతే ఉపయోగపడుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు షార్ట్ సర్క్యూట్తో పాటు ఓవర్లోడ్ వేసేసినా కానీ హై కరెంట్స్ ఫ్లో అవుతాయి కదా ఓవర్లోడ్ కూడా. ఆ ఓవర్లోడ్ అప్పుడు కూడా మనల్ని ఫ్యూజ్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట. ఎక్విప్మెంట్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అంటే మొత్తం మన వైరింగ్ కానీ ఇన్స్టాలేషన్ చేసింది ఏమన్నా కానీ అవన్నీ కూడా ఫ్యూజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫ్యూజ్ అనేది ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా. సో ఫ్యూజ్ అనేది ఎంత టైంలో మెల్ట్ అవుద్ది అంటే ఫ్యూజ్ అనేది 0.002 సెకండ్స్లో మెల్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే హై కరెంట్స్ ఫ్లో అయ్యో దాన్ని వెంటనే సెన్స్ చేసేది ఏంటంటే ఫ్యూజ్ అన్నమాట. 0.002 సెకండ్స్ చాలా ఫాస్ట్గా ఇది సెన్స్ చేస్తుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా గ్రహించేసి వెంటనే మెల్ట్ అయిపోద్ది అన్నమాట. సో వెంటనే ఫ్యూజ్ అనేది మోర్ సెన్సిటివ్ డివైస్ అన్నమాట. మోర్ సెన్సిటివ్ అంటే ఏంటి, దేనికి సెన్సిటివ్ హై కరెంట్స్కి అన్నమాట. ఎక్కువైతే ఎప్పుడైతే మోర్ సెన్సిటివ్ అన్నమాట. ఎప్పుడైతే హై కరెంట్స్ ఫ్లో అయినా వెంటనే సెన్స్ చేస్తుంది. 0.02 సెకండ్స్ సెన్స్ చేసి మెల్ట్ అయిపోద్ది అన్నమాట. అందువల్ల ఇది మెల్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఫ్యూజ్ని దేంతో తయారు చేయాలి,
లో మెల్టింగ్ పాయింట్ ఉన్న వైర్ని పెట్టాలి ఫ్యూజ్లో. లో మెల్టింగ్ పాయింట్ ఉన్న వైర్ని పెట్టి హై రెసిస్టెన్స్ ఉన్న వైర్ని పెట్టాలి. హై రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్, రెండు క్వాలిటీస్ ఉన్న వైర్ని మాత్రమే ఫ్యూజ్లో పెట్టాలన్నమాట. ఎందుకు లో మెల్టింగ్ పాయింట్? ఎందుకంటే వెంటనే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, హీట్ ప్రొడ్యూస్ అయిన వెంటనే కరిగిపోవాలి. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? కరిగిపోయి గుణం అన్నమాట. లో అది అది వెంటనే అంటే తక్కువ టెంపరేచర్ కరిగిపోయేలా ఉండాలన్నమాట. దాన్ని లో మెల్టింగ్ పాయింట్ అంటారు. హై రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటే ఏంటి? ఫార్ములా ఏంటి? I2R లాసెస్. ఫ్యూజ్లో ఏమవుతుందంటే I2R లాసెస్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ R వాల్యూ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ I2R లాసెస్ కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగి ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ వల్ల ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్యూజ్లో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఎక్కువ ఉండాలి దానికి. సో అందువల్ల సింగిల్ లీడ్ పెడతామన్నమాట. సింగిల్ లీడ్ పెడితే ఏమవుతుంది? దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ. 2 లీడ్స్ పెట్టామనుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిపోతుంది అన్నమాట. ఒకటి సింగిల్ లీడ్ పెడితే దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుద్ది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. సింగిల్ లీడ్ పెడితే సన్నంగా ఉంటుంది కదా, దానివల్ల దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే లావ్ వైర్ పెడితే దాని రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, సన్న వైర్కి రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ, లావ్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ. సో సన్న వైర్ ఒక తీగను మాత్రమే పెడతాం మనం ఫ్యూజ్ లోపల. ఎందుకంటే దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా I2R లాసెస్ కూడా పెరుగుతాయి. హీట్ అనేది పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా హీట్ పెరిగిపోతే మెల్టింగ్ పాయింట్ కూడా వెంటనే తక్కువ ఉండడం వల్ల కరిగిపోతుంది అన్నమాట ఫ్యూజ్. సో ఫ్యూజ్ లోపల ఉపయోగించే మెటీరియల్ ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది ఫ్యూజ్ వైర్ అనేది లో మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్యూజ్ లోపల. సో దీంతో తయారు చేస్తారంటే టిన్ను, లెడ్. దీంతో తయారు చేస్తారు ఫ్యూజ్ని టిన్ను లెడ్ ఎలా అయితే తయారు చేస్తారు. ఎందుకంటే వీటికే మనకి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంది. అదేవిధంగా చూపించాను కదా టేబుల్లోని, మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉందన్నమాట ఈ రెండింటికి. అందువల్ల రెండింటిని కలిపి ఒక కొత్త మెటల్ని తయారు చేస్తారన్నమాట కొంత పర్సంటేజ్లో. దీన్ని 60%, దీన్ని 40%లో తీసుకుని మన ఫ్యూజ్ ఎలిమెంట్ అని తయారు చేస్తారన్నమాట. ఫ్యూజ్ ఎలిమెంట్. సో ఇది బిట్లో కూడా అడుగుతాడు అన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. రిమైనింగ్ టాపిక్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.